మొదటి పేతురు మొదటి అధ్యాయము 14వ వచనంలో ఇలా రాయబడింది, నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆమేన్. యేసు ప్రభు పుట్టుక పరిశుద్ధమైనది. ఆయన జీవితము 33.5 సంవత్సరాలు ఈ భూమిపైన మానవుడిగా ఉన్నారాయన. ఆ జీవితం అంతా కూడా పరిశుద్ధమైనదే. ఆయన మరణము పరిశుద్ధమైనది. ఆయన పునరుద్ధానము కూడా పరిశుద్ధమైనదే. మై ఫ్రెండ్స్, వినండి, దేవుడు మనలో కూడా ఇలాంటి పరిశుద్ధత మన జీవిత దినములన్నీ కోరుకుంటున్నాడు. ఎందుకని మన జీవితాన్ని ప్రభువుకి కంప్లీట్గా సరెండర్ అవ్వకూడదు? దేవుని వాక్యము చదువుట ద్వారా, ఆ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, ఆ వాక్యాన్ని ప్రార్థనలో ఎత్తిపట్టడం ద్వారా, ఆ వాక్యానుసారముగా మనం ఈ లోకంలో జీవించినట్లయితే తప్పక ఈ పరిశుద్ధతను మనం పొందుకోవచ్చు. తద్వారా దేవునికి మహిమకరంగా ఈ లోకంలో